రోజు వాక్య ధ్యానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానిద్దాం. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెను. ఆమెన్. దేవాది దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇది శిష్యులకే చెప్పిన మాట కాదు, విశ్వాసులకు కూడా చెప్పిన మాటని మనము భావించాలి. ఎవరమైతే ప్రభువు బిడ్డలుగా పిలువబడుతున్నామో వారిని మనము ఎంతో జాగ్రత్తగా వినయముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, వినయముతో సాత్వికముతో ఓర్పుతో ప్రవర్తించండి. ప్రేమానుభావం కలిగి ఉండండి. ఒకరికి మధ్య సహనాన్ని చూపించండి. మీరు దేవుని ఆత్మ చేత ఐక్యత కలిగి ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా, అంటే మిమ్మల్ని పిలిచిన వాడు సాత్వికుడై ఉన్నాడు, దీన మనస్సు కలిగి ఉన్నాడు, ప్రేమ కలిగిన వాడై ఉన్నాడు. కాబట్టి అట్టి మనస్సును మీరు కలిగి ఉండాలి. సంపూర్ణముగా వినయముతో మీరు జీవించాలి అని దేవాది దేవుడి వాక్యము సెలవిస్తుంది. నేను కూడా ఓర్పు కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రేమను కనపరిచేవారిగా ఉంటాం. నేను కూడా మనల్ని బాధ పెట్టిన వారిని, మరి మనల్ని హింసించిన వారిని, తర్వాత మనం చెప్తున్న దేవుని మాటలను ధిక్కరించిన వారిని కూడా మనం క్షమించి వారితో ప్రేమగా ఉండగలిగినట్లయితే తప్పక దేవుడు నన్ను చూస్తూ ఉంటాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, పిలిచిన పిలుపుకు తగినట్టుగా జీవించాలని ప్రతి దైవజనురాళ్ళైనా విశ్వాసులైనా ఆ విధంగా ఉండాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మ ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు నాయన. పిలువబడిన పిలుపుకు తగ్గట్టుగా జీవించే మనసు ప్రతి క్రైస్తవుడికి దయచేయమని, ఇటు దైవజనులైనా, దైవదాసులైనా, సువార్థికులైనా, ప్రసంగికులైనా, ఎవరైనప్పటికీ విశ్వాసులైనప్పటికీ తండ్రి, నీ పిలుపుకు తగ్గట్టుగా ఓర్పు కలిగి, సహనము కలిగి, ప్రేమ కలిగి, సంపూర్ణ విధేయత కలిగి ఉండులాగు సహాయము దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.